నీ ప్రార్థనలో దేవునికి మహిమకరమైన శక్తి లేదా? तुझं कुटुंब प्रार्थना बनण्यासाठी ताकद बनण्यासाठी प्रार्थना आहे का? ఎన్నో కుటుంబాలు పాడైపోతుంటే చూస్తూ ఉన్నారు, కానీ ప్రార్థనతో సరి చేసుకోవడం ఆలోచన లేకుండా ఉన్నారు. अनेक कुटुंब नाश होत आहेत, पण प्रार्थनेमध्ये वाढण्यासाठी त्यांना समजत नाही आहे. ఎవరికి ఇష్టం వచ్చినట్లు వాళ్ళు జీవిస్తూ ఉన్నారు. त्याच्या मर्जीने तो वागत आहे. ప్రియ సోదరి సోదరుడా, प्रिय बंधू भगिनीनो, యేసు ప్రభు బిడ్డలు, దేవుని నమ్ముకున్న బిడ్డలు ఒక అనుబంధం కలిగి ఉండాలి. देवाला विश्वास लोक त्याच्या संबंधात वाढणारे असणार నువ్వు आहे. ప్రార్థన చేస్తే దూతల సహాయం నీకు రావాలి. तू प्रार्थना देव तुझ्या समोर यायला पाहिजे. నీ సంబంధము దేవునితో కలిసి ఉండాలి. तुझे संबंध देवाबरोबर मिळून असले पाहिजे. అప్పుడు దేవుడు నీ కుటుంబ జీవితమును సరిచేస్తాడు. तेव्हा तुझं कौटुंबिक जीवन प्रभू बदलतो. దేవునికి మహిమ కలుగును గాక. देवाची महिमा असो. కలవరపడ్డారండి. ते तळमळत होते. ఏంది ఇది వింత, ఏంది అద్భుతం, ఏంది ఆశ్చర్యం అని భయపడ్డారు. ते घाबरत होते, हे काय असलं, असं आश्चर्य काय म्हणून. అప్పుడు దేవుని దూత వారిని సరి చేస్తూ ఉన్నాడు. तेव्हा देवदूत त्यांना सांभाळत होता. ఈ రోజు కుటుంబ వ్యవస్థలు సరి చేయబడాలంటే आज कुटुंब व्यवस्था चांगले व्हायला पाहिजे म्हणजे దేవుడు కొందరు దూతల్ని పెట్టాడు. देव तुमच्यासाठी देवदूत ठेवलेला आहे. సేవకులుగా పెట్టాడు. सेवक ठेवलाय तुमच्यासाठी. సంఘాలలో పెద్దలుగా పెట్టాడు. चर्च मध्ये मोठे एल्डर आहेत. దైవజనులుగా పెట్టాడు. देवाचे सेवक ठेवले आहेत. ఎంతమంది వారి మాట వింటున్నారు మీరు? लोक त्यांचे ఎంతమంది దాచిపెట్టుకుంటున్నారు? किती लोक लपून ठेवतात. నీ కుటుంబం సరి చేయబడాలంటే దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ నువ్వు వెళ్ళాలి. तुझं कुटुंब चांगलं पाहिजे, देवाच्या सान्निध्यात पळून यायला पाहिजे. అక్కడ దేవుని సముఖములో దూతలుగా నియమించబడిన పెద్దలు, దేవుని యొక్క బిడ్డలు నిన్ను సరి చేయడానికి ప్రయత్నం చేస్తారు. देवदूत म्हणून नेमले चर्च मध्ये असलेले लोक, ज्या मंडळी असले कुठला सांभाळतात. ఆ మాటకు నువ్వు అంగీకరించాలి. त्यांचे बोलणं तू ऐकलं पाहिजे. వారు చెప్పిన దానికి విధేయుడుగా నువ్వు ఉండాలి. त्यांनी सांगितलं तू ऐकायला पाहिजे. అప్పుడు దేవుడు తన దీవెనలు నీ కుటుంబం మీద కుమ్మరిస్తాడు. तेव्हा देवदूत तुमचा आशीर्वाद करतो. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆ రోజు దేవుని దూతలు చెప్తూ ఉంటే, त्या दिवशी देवदूत सांगत असताना అసలు ఇంకొకరైతే నమ్మేవారు కాదు. నాకు అవసరం లేదని చెప్పేవారు. दुसरे कोणत्या विश्वास ठेवले नसते, आम्हाला गरज नाही म्हटले దేవుని असते. మాట నేను వినను పో అని చెప్పేవారు. देवाची गोष्ट आम्ही ऐकत ना, जा म्हटले असते. నా ఇష్టం నెరవేరాలని చెప్పేవారు. आमची इच्छा पूर्ण व्हायला पाहिजे म्हटले असते. అయితే యోసేపు तर योसेफ పరిశుద్ధుడు, पवित्र होता, నీతివంతుడు. नीतिवंत होता. చూడండి, యవనస్తులుగా వివాహములకు దగ్గరగా ఉండేవారు ఎలా ఉండాలి? పరిశుద్ధులుగా, నీతివంతులుగా ఉండాలి. लग्नासाठी तयार होणं कशा पाहिजे? नीतिमंत, पवित्र असले पाहिजे. ఇక్కడ షడ్రక్ను చూస్తున్నాం, तर షడ్రకला पाहतो आपण, మోనికను చూస్తూ ఉన్నాం. मोनिकाला पाहतो. వారు ఎలా ఉండాలి? कसे पाहिजे? నీతివంతులుగా ఉండాలి. नीतिमंत पाहिजे. పరిశుద్ధ జీవితము గడిపే యోగ్యులుగా ఉండాలి. पवित्र जीवन जगणारे योग्य पाहिजे. ఓహో, మరియమ్మ చూస్తే పవిత్రురాలు. मर्यादा पवित्र होती. దేవుని దూత దర్శించాడు. देवाच्या दूतला दर्शन నేను సరి చేయబోతున్నాను. मी सरळ करतो म्हटला. వారు ఒప్పుకోలేని పరిస్థితిని त्याने परिस्थिती स्वीकार केली नाही. దేవుడు వారిని ఒప్పించాడండి. देव त्यांना स्वीकार करण्यासाठी लावला. హల్లెలూయా, हालेलुया. మీరు ఒప్పుకుంటే నీ మధ్య నేను ఉంటాను. तुम्ही स्वीकार तुमच्या सोबत मी असतो. ఈ వివాహం యొక్క అనుబంధములో మీరుంటే నేను నీ మధ్య ఉంటాను. या विवाहाच्या करारामध्ये मी असतो, तुमच्या सोबत मी నీ असतो. జీవితాన్ని సరి చేస్తాను. तुमचे जीवन चांगले करेन. మీకు ఒక బహుమానము లభిస్తుంది. तुम्हाला एक बहुमान म्हणून देतो मी మీరు तुम्हाला. అద్భుతాన్ని చూస్తారు మీ జీవితంలో. तुम्ही आश्चर्यकार्य पाहणार. హల్లెలూయా, हालेलुया. అప్పుడు ఎవరు మాట విన్నాడు యోసేపు? तेव्हा యోసేపు कोणाचं बोलणं ऐकला? ఎవరు మాట విన్నాడండి? कोणाचा ऐकला? దేవుని దూత మాట విన్నాడు. देवदूताचा ऐकला. तो వివాహము చేసుకున్నాడండి. लग्न करून घेतला. అందుకే ఆదికాండములో చెప్పబడుతుంది 2వ అధ్యాయం 21 నుండి 23 వరకు. म्हणून उत्पत्तीमध्ये सांगतंय